క్విక్ రివిజన్కి స్వాగతం. డిఎస్సి విద్యా దృక్పథాలు, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి విద్యా దృక్పథాలు ఈ టాపిక్ నుంచి ఫస్ట్ లెసన్లో మనం ఆల్రెడీ కొన్ని బిట్స్ చూసాం కదా. పార్ట్ టూ చెప్పే ముందు చూడండి కొన్ని బిట్స్ ఈ లెసన్స్లోంచి కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. లెసన్లోని వీటి నుంచి కూడా మనం లాస్ట్లో చూద్దాం. ముందు ఇంపార్టెంట్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ చూసుకున్నాక ఈ లెసన్ నుంచి ఏమేమి బిట్స్ ఉన్నాయి ముఖ్యమైనవన్నీ కూడా చూద్దాము. 21st బిట్టు, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ ఆనంద కోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిపాదించిన ఉపనిషత్తు ఏమిటి? తైత్తరీయోపనిషత్తు. మళ్ళీ చూడండి, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ ఆనంద కోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిపాదించినటువంటి ఉపనిషత్తు తైత్తరీయోపనిషత్తు. తొలి వేదకాలంలో విద్య వీరికి మాత్రమే అందుబాటులో ఉండేది. ఎవరెవరికి? పురుషులకు, స్త్రీలకు, అగ్రవర్ణాలకు మరియు అందరికీ. దీని ఆన్సర్ వచ్చేసరికి అందరికీ. నెక్స్ట్ బిట్ చూడండి, వేదకాల విదుషీమణులు కానివారు ఎవరు? ఇక్కడ కానివారు అన్నది చూసుకోండి. ఆన్సర్ వచ్చేసరికి భారతి. నా జీవితమే నా సందేశం, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నా జీవితమే నా సందేశం అని అన్నది ఎవరు? గాంధీజీ. ఉపనిషత్తులలోని ప్రధాన బోధనా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి. వేదకాలం నాటి భాష ఏంటి? సంస్కృతం. వేదకాలం నాటి భాష సంస్కృతం. బుద్ధుడు జన్మించిన ప్రదేశం గుర్తుపెట్టుకోండి, ముఖ్యమైన బిట్స్ వచ్చినప్పుడు లుంబిని. బౌద్ధ వాజ్మయంలోని త్రిపీఠకములు. వాజ్మయంలోని త్రిపీఠకములు వినయ పీఠిక, స్తుతి పీఠిక మరియు అభిధమ్మ పీఠిక. ఈ మూడు కూడా త్రిపీఠకములు. ఈ క్రింది భాషలో ఉన్నాయి. ఈ త్రిపీఠకాలు ఎందులో ఉన్నాయి అంటే పాలీ భాషలో. ఏ భాషలో ఉన్నాయి? పాలీ భాషలో ఉన్నాయి. అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది ఎవరు? బుద్ధుడు. నెక్స్ట్ బిట్ చూడండి, బౌద్ధ మతంలో మోక్షాన్ని ఇలా అంటారు. బౌద్ధ మతంలో మోక్షాన్ని ఏమంటారు? నిర్వాణమని బౌద్ధ మతంలో మోక్షాన్ని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి, త్రిరత్నములు పంచమహాపత్రాలు ఈ మతంలోని భాగాలు. త్రిరత్నములు పంచమహాపత్రాలు ఈ మతంలోని భాగాలు. జైన మతంలోని. జైనము. ఆన్సర్ వచ్చేసి జైనము. ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలలను ఏమంటారు? ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలలను ముక్తాబ్లు అంటారు. ఏమంటారు? ముక్తాబ్లు అని అంటారు. ఇస్లాంలో మాధ్యమిక పాఠశాలలను ఏమని పిలుస్తారు? ఈ బిట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మదరసాలు అని అంటారనమాట. నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు? నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది బక్తియార్ ఖిల్జీ. మధ్యయుగంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఈ విద్య ప్రోత్సహించబడింది. మధ్యయుగంలో పాలకుల ద్వారా ఏ విద్య ప్రోత్సహించబడింది? ఇస్లామిక్ విద్య. భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించింది ఎవరు? భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలన్నది ఎవరు? దయానంద సరస్వతి, అరవింద్ ఘోష్, బాలగంగాధర్ తిలక్, స్వామి వివేకానంద. వీళ్ళలో ఎవరెవరు? ఒకటి మాత్రమే, 1, 2 మాత్రమే, 1, 2, 3 మాత్రమే, అన్నీ. ఆన్సర్ వచ్చేసరికి అన్నీ. దయానంద సరస్వతి, అరవింద ఘోష్, బాలగంగాధర్ తిలక్ మరియు స్వామి వివేకానంద. నెక్స్ట్ బిట్టు, ఈ బిట్టు గుర్తుపెట్టుకోండి. భారతీయ భాషలు అసంపూర్ణమైనవి, అసమర్థమైనవి. మంచి ఐరోపా గ్రంథాలయంలోని ఒక పుస్తకాల అర భారతదేశ, అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అని అహంకారపూరిత ప్రకటన చేసింది ఎవరు? మెకాలే. ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక మార్గం తయారు చేయాలి. ఈ మార్గం వారు రంగులోనూ రక్తంలోనూ భారతీయుల్లాగే ఉండాలి, కానీ వారి అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు, ఆలోచనలు అన్నీ ఆంగ్లేయులుగా ఉండాలి అని అన్నది ఎవరు? ఈ బిట్కి కూడా ఆన్సర్ మెకాలే.
నెక్స్ట్ బిట్ చూడండి. కలకత్తా, బొంబాయి, మద్రాసులలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని కలకత్తా, ముంబై, మద్రాసులలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించింది ఎవరు? వుడ్ తాకీదు. ప్రాథమిక విద్యలో వృధా, స్తబ్దత ప్రధాన సమస్యలు. ప్రాథమిక విద్యలో వృధా, స్తబ్దత అనేది ప్రధాన సమస్యలు అని అన్నది ఎవరు? హార్టాగ్ కమిటీ. కమిటీలు అనేవి చాలా ఇంపార్టెంట్. హార్టాగ్ కమిటీ. నెక్స్ట్, బ్రిటిష్ పాలనా కాలంలో అన్ని స్థాయిలలో ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్య గురించి విస్తృత నివేదిక ఇచ్చిన కమిటీ. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విస్తృత నివేదిక ఇచ్చినటువంటి కమిటీ ఏంటంటే సార్జెంట్ కమిటీ. సార్జెంట్ కమిటీ. ఓకే, రోజుకి 20 బిట్స్ చెప్పుకుందాము. ఆల్ ది బెస్ట్.